ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి దశకు చేరిందన్నారు. కేసుల విషయంలో దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. కిషన్ రెడ్డి కోరితే ఫోన్ ట్యాపింగ్ లో సిబిఐతో విచారణ జరిపించేందుకు సిద్ధమన్నారు. తెలంగాణకు తానే సీఎంనని, తానే మంత్రినని, 10.5 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండనున్నట్టు తెలిపారు. మీడియాతో చిట్చాట్ గా మాట్లాడినటువంటి సీఎం తనను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లపైనే తాను మాట్లాడుతున్నానన్నారు. తనకు పోటీ ఎవరూ లేరని, 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రైట్, సీఎం కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా మీడియా ప్రతినిధులతో చర్చ చేశారు. ఈ సందర్భంగా తను చాలా కీలక వ్యాఖ్యలు, సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. సో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి కీలక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గానే కొంత మీడియా ప్రతినిధులతో మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఫస్ట్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు, చాలా సందర్భాలు చిట్ చాట్ లో భాగంగా లేకుంటే బహిరంగ వేదికల పైన మరొకసారి కూడా నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పదే పదే చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ఒక అడుగు ముందుకేశాడని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ 2.5 ఏళ్లు ముగిసింది. ఇప్పుడు వచ్చే 2.5 ఏళ్లు తర్వాత మరొక 2 టర్ముల పాటు దాదాపు 10.5 ఏళ్ల పాటు మళ్ళీ 10.5 ఏళ్ల పాటు నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా కూడా మళ్ళా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, తానే సీఎం అని చెప్పేసి మరొకసారి చెప్పిన పరిస్థితి. సో ఇదొక అంశం. అయితే ఇక నెక్స్ట్ ఇటీవల కాలంలో రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత కీ కామెంట్ చేశారని చెప్పవచ్చు. సో మొత్తంగా కూడా ఇప్పటికే ఇటీవల కాలంలో సిట్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదే సందర్భంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. సో ఈ విచారణ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఈ కేసు మొత్తం చివరి దశకు చేరింది. ఒకవేళ కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ఆధారంగానే ఈ కేసులో ముందుకు వెళ్తాము. ఒకవేళ కనుక దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కిషన్ రెడ్డి ఏదైనా కోరితే ఖచ్చితంగా కేంద్రం సభ్యులు సిబిఐ విచారణ జరిపించాలని ఆదేశిస్తామని కూడా, సిబిఐ విచారణకు లేఖ రాస్తామని చెప్పేసి కూడా మరొకసారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సిబిఐ విచారణకు అవసరమైతే కిషన్ రెడ్డి కోరితే కేంద్రంతో దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొంత మాట్లాడిన పరిస్థితి కనపడుతోంది. ఇక ఇంకొక అంశం అయితే ఇది ఇటీవల కాలంలో మొత్తంగా కూడా రేవంత్ కేబినెట్ మంత్రుల మధ్యనే ఈ యొక్క బొగ్గుకు సంబంధించి అంశం, సింగరేణి బొగ్గు అంశం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. సో దీనిపైన రకరకాల ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, విత్ ఇన్ ద కాంగ్రెస్ లోనే రకరకాలుగా చర్చ జరిగింది. సో పెద్ద ఒక వివాదంగా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ యొక్క మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి ఈ సింగరేణికి సంబంధించి అన్ని విషయాలు అసెంబ్లీలోనే మాట్లాడతాను, అసెంబ్లీలో తెలుస్తానని చెప్తూనే కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అసలు సింగరేణికి సంబంధించి మొత్తంగా కూడా ఈ యొక్క వ్యవహారంలో ఏం జరిగిందో సింగరేణి సంబంధించిన వ్యవహారంలో కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను బయట చెప్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అన్న పరిస్థితి కనపడుతోంది. సో ఇవన్నీ ఒక పక్కన అయితే చాలా అత్యంత కీలకమైనది కేసీఆర్ సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ ఇస్తామని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతున్న సంగతి తెలిసిందే రేవంత్ రెడ్డి. అయితే తాను ఎవరిని అనవసరంగా మాట్లాడట్లేదు, ఎవరైతే తనను అన్నారో వాళ్ళపైనే నేను ప్రతి విమర్శలు చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన కోపం లేదు. కానీ నన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎదురుగా సమాధానం చెప్తున్నా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ లో చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో 2029లో జమిలీ ఎన్నికల గురించి మాట్లాడారు, 2029లో వచ్చేవి జమిలీ ఎన్నికలే అని చెప్పేసి కూడా కొంత స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఇక నెక్స్ట్ పోతే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. కాళేశ్వరం సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణ కోరుతూ లేఖ వేశాం, కానీ కేంద్రం నుంచి కావచ్చు, సిబిఐ నుంచి కావచ్చు ఇలాంటి స్పందన లేదు. సో చాలా రోజుల నుంచి కూడా మనం వెయిట్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వంగా భావిస్తున్నాము. సో దానికి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ నివేదిక
పీసీకి సంబంధించి జ్యుడిషియల్ నివేదిక కూడా వచ్చింది. సో దాని ఆధారంగా కూడా మీరు విచారణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లేఖ రాసినాం. అయినప్పటికీ కేంద్ర హోంశాఖ నుంచి కావచ్చు, సిబిఐ నుంచి కావచ్చు ఎలాంటి రియాక్షన్ లేదు అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో తాను ఎవరి మీద రాజకీయంగా ఎవరి మీద కోపం లేదు. సో మొత్తంగా కూడా అందరికీ నాకు ఎవరు పోటీ లేని చెప్తూనే నేనే ఈ రాష్ట్రానికి తెలంగాణకు నేనే సీఎం నేనే మంత్రి అని కూడా ఎగ్జాక్ట్లీ ఈ కామెంట్స్ చేసినప్పుడే రాధాకృష్ణ ఆయన మరో 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ కూడా మళ్ళీ చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి ఈ కామెంట్స్ ఈ రకంగా చూసుకోవాలి, నేనే ఉంటానని చెప్పుకోవడం అటు విపక్ష పార్టీల కోసం అట్లా అంటున్నారనుకోవాలా, నాకు పోటీనే లేదు అని చెప్తూ ఉండడం ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో పోటీ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి. శివ, సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా తాను చెప్పాల్సుకుని చెప్తున్నాయి. ఎవరికి తాను సమాధానంగా ఎవరికైతే తను ఆన్సర్ గా చేయాలనుకుంటున్నాడో తను సూటిగానే ఒకవైపు పార్టీకి సంబంధించి సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, వాళ్ళకు ఒకవైపు చెప్తూనే ప్రతిపక్షాలకు కూడా అదే సమయంలో ప్రతిపక్షాలకు కూడా సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు కౌంటర్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా వీటి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రతిపక్షాల్లో కావచ్చు తనకు ఎవరు పోటీ లేరు, నెక్స్ట్ వచ్చేది మళ్ళీ తనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతోందంటే సో పార్టీకి సంబంధించి విత్ ఇన్ ద పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు కూడా ఒక రకంగా తను సవాల్ విస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తనకు ఎవరు పోటీ లేదని చెప్పడం చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఇక రాజకీయంగా రాష్ట్రంలో మాట్లాడే సందర్భం చూస్తే మళ్ళీ వచ్చేది తనే ఆధ్వర్యంలోని ప్రభుత్వమే తనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి కుండబద్దలకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా అనేకమైన అంశాలపైన మాట్లాడాడు. సో అదే సందర్భంలో ఇటు ఫార్ములా సంబంధించి కేసు వ్యవహారంలో కూడా మరొకసారి స్పందించిన పరిస్థితి కనబడుతోంది. సో ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వారిని ప్రశ్నించిన ఈడీ అదే సందర్భంలో ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు, సో ఇప్పటికే దాంట్లో మనీ లాండరింగ్ జరిగినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అని చెప్పేసి కూడా కొంత మీడియా ప్రతినిధులతో అడిగిన పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో ఇంకొక చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిజంగానే కనుక కేసీఆర్ ను జైల్లో వేయాలనుకుంటే ఎప్పుడో వేసేవాడిని అని చెప్పేసి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. సో తనకు తానే ఫామ్ హౌస్ లో ఉంటూ శిక్ష వేసుకున్నారు. సో ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ ను జైల్లో వేయాల్సిన అవసరం తనకు లేదని కూడా మరొకసారి స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్ గా ఇప్పుడు చాలా రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలతో పాటుగా రాజకీయంగా ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని చెప్పవచ్చు. సో దీంతో పాటుగా త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సో కొంత దీనికి సంబంధించి దీనికి రిలవెంట్ గానే మరొకసారి ఎవరైతే నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉన్నారో ఆ విషయాన్ని కూడా మరొకసారి తెరపై తీసుకొచ్చారు. జూబ్లీ హిల్స్ లో ఎన్టీఆర్ సంబంధించి విగ్రహం పెడతామని చెప్పడం ఇప్పుడు తాజాగా కూడా మరొకసారి సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జాతీయ నాయకుడు, సో అందరికీ అతన్ని గుర్తింపు ఉన్న నాయకుడు. సో అతనికి సంబంధించి ఎలాంటి హద్దులు లేవు. సో జూబ్లీ హిల్స్ లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా కాస్త వచ్చేది జిహెచ్ఎంసీ పరిధిలోని ఎన్నికలు కాబట్టి సో అట్లాంటి ఈ సందర్భంలో ఇటు సెక్యులర్ కావచ్చు తర్వాత అన్ని వర్గాలను కొంత ఆకర్షించే విధంగానే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒక్కసారిగా జూబ్లీస్ లో పెడతామని తెరపైకి తీసుకొచ్చినట్టుగా కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేకమైనట్టుగా కొంత సంచలనంగా మారి దాని చుట్టే చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.